వివరాల్లోకెళ్తే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఇప్పటికే రౌడీ షీటర్స్పై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న సిపి ద్వారకా తిరుమలరావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వారికి ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా కేంద్ర బలంగా ఎన్నో వస్తున్నాయి అనే విషయం తెలుసుకునేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రదేశాన్ని నీటిని గుర్తించడం జరిగింది సార్ ఇప్పటివరకు మీరు? గరిష్టంగా లాయలా కాలేజీలో 23 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఒకే కాలేజ్ ప్రెమిసెస్లో. సో ఇవన్నీ కలిపి మనకి 505 లొకేషన్స్ ఉన్నాయి. అందులో 328 లొకేషన్స్ కొంచెం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించడం జరిగింది. అక్కడ కొంచెం అదనంగా బలగాలు పెట్టడం జరుగుతుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎంతమంది రౌడీ షీట్ల మీద బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగింది కమిషనరేట్ పరిధిలో? కమిషనరేట్ పరిధిలో 1097 మందిని ఇప్పటివరకు బైండ్ అవుట్ చేసాం. అది సుమారు ఒక 460 కేసుల్లో 1097 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ అయితే, ఇంతకుముందు ఎలక్షన్స్లో అఫెన్స్లో ఉన్నవాళ్ళు, పాల్గొన్న వాళ్ళు, జనరల్ ట్రబుల్ మాంగర్స్ ఇవన్నీ కలిపి 1097 మంది చేయడం జరిగింది. ఇంకో సుమారు ఒక 100-200 మందిని ఎలక్షన్లో ఎలోపు చేయడం జరుగుతుంది. అక్కడితో ఆగిపోతే సంతోషం. ఈ మధ్యలో ఏమైనా గొడవలు జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితేనేమి, మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం నేను జరుగుతుంది. ప్రధానం చెప్పండి సార్, ఇప్పుడు లైసెన్స్ ఉన్న గన్నులకు సంబంధించి లైసెన్స్ కొన్ని అనాథరైజ్డ్ గన్నులు ఉంటాయి, ఇలాంటి మీరు స్వాధీనం చేసుకోవడం జరిగిందా? లైసెన్స్డ్ వెపన్స్ విజయవాడ కమిషనరేట్ పరిధిలో 378 ఉన్నాయి. అందులో 373 వెపన్స్ని మేము డిపాజిట్ చేసుకున్నాం. కొన్ని బ్యాంకులకు సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చడం జరిగింది. అవి తప్పించి మొత్తం 5 వెపన్లు మాత్రం ఇంకా మేము సరెండర్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో మద్యం కానీ డబ్బు కానీ విచ్చలుగా పంచంగా ఏర్పాటు చేసుకుంటాం, వీటిని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇవి 2-3 రకాలుగా ఉంటుందండి చర్యలు. ఒకటి వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానైతేనేమి, తర్వాత రెవెన్యూ వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీటిలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇది కాకుండా మా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొన్ని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నిన్న 91 లక్షలు నగదు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపించారు. ఈ డాక్యుమెంట్లు పూర్తిగా నమ్మగలవా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక ల్యాండ్ సంబంధించి పర్చేస్ సంబంధించి ఒక అగ్రిమెంట్ రాయటం పెద్ద కష్టమైన విషయం కాదు. డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు జనరల్లీ డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు, ఎలక్షన్ సంబంధించిన డబ్బులు తీసుకెళ్తే కూడాను ఒక డమ్మీ డాక్యుమెంట్లు అప్పటికప్పుడు ఏదో చూపించేసి నమ్మించి తీసుకెళ్లే విధంగా చేస్తారు. సో వాటిని ఫర్దర్ ప్రోబ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు తెలియదు కదా అది. సో వాటిలన్నీ చూస్తున్నాం. సార్ సమస్యాత్మక ప్రాంతాలు అదే 328 నియోజకవర్గాలు 328 ఉన్నాయని చెప్పాను పోలింగ్ స్టేషన్లు. అవి ఎక్కువ బాగా కూడా వాటిలో పెట్టడం జరుగుతుంది. కొన్ని సున్నితంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టడం జరుగుతుంది.